మావోయిస్టులు లొంగిపోతే జీవితం మారుతుందంటున్నారు తెలంగాణ పోలీసులు. గన్నిచ్చి క్యాష్ తీసుకోవాలని ఆయుధానికో రేటు ఫిక్స్ చేసి కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు. ఆయుధం వదిలేస్తే నగదు బహుమతి, లొంగిపోతే లక్షలు మీవే. గన్నును బట్టి రివార్డు ప్రకటిస్తూ మావోయిస్టులను జనజీవనంలోకి తీసుకొస్తున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులకు భారీ నజరానా ప్రకటించారు. గన్నిచ్చి జీవితం మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మావోయిస్టుల నుంచి స్పందన కూడా అదే స్థాయిలో వస్తోంది. హైదరాబాద్లో డీజీపీ ముందు లొంగుబాటు సమయంలో మావోయిస్టులు క్యాడర్ వైజ్ గా తుపాకులు అప్పగించారు. 42 మంది మావోయిస్టులు వారి వద్ద ఉన్న గన్నులతో లొంగిపోయారు. 5 AK-47 రైఫిళ్లు, 4 SLRలు, 3 ఇన్సాన్ రైఫిళ్లు, 6 303 రైఫిళ్లు, 9mm స్టెన్ గన్ పిస్టల్, 2 8mm రైఫిళ్లు, 10 సింగిల్ షాట్ గన్స్, 2 రివాల్వర్లు, BGL గన్, ఎయిర్ గన్లు ఉన్నాయి. మొత్తం 36 ఆయుధాలతో పాటు 1007 తూటాలు పోలీసులకు అప్పగించారు మావోయిస్టులు. 8 మ్యాగజైన్స్ ప్లస్ 121 రౌండ్స్, అట్లానే ఒక 9mm స్టెన్ గన్ అలాంగ్ విత్ 1 మ్యాగజైన్ అండ్ 29 రౌండ్స్, .303 రైఫిల్స్ 6 అలాంగ్ విత్ 6 మ్యాగజైన్స్ అండ్ 221 రౌండ్స్. దాంతో పాటుగా 2 మ్యాగజైన్స్, 133 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, ఒక 9mm ఆటో పిస్టల్, ఒక మ్యాగజైన్ ప్లస్ 14 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్, BGL గన్ ఒకటి, ఎయిర్ గన్ ఒకటి, మొత్తం ఇట్లా 36 వెపన్స్ తో బయట సరెండర్ అయినరు. గన్ వదిలై క్యాష్ తీసుకో, జీవితం మార్చుకో అనే సందేశంతో మావోయిస్టులను లొంగుబాటుకు ఆకర్షిస్తున్నారు తెలంగాణ పోలీసులు. LMG తీసుకువచ్చిన వారికి 5 లక్షలు, AK-47 రైఫిల్స్ కి 4 లక్షలు, ఇన్సాస్ రైఫిల్ కి 2 లక్షలు, SLR కి 2 లక్షలు, 303 రైఫిల్ కి 1 లక్ష, బోర్ గన్ కి 25,000 రూపాయలను రివార్డుగా అందజేశారు డీజీపీ శివధర్ రెడ్డి. జనజీవన స్రవంతిలోకి ఆయుధాలతో లొంగిపోయిన వాళ్లకు LMG తీసుకొస్తే 5 లక్షల రూపాయలు, AK-47 రైఫిల్ తీసుకొస్తే 4 లాక్ రూపీస్ సపరేట్ గా, ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డు అదనంగా అనమాట. ఇన్సాస్ రైఫిల్ తీసుకొస్తే 2 లక్షల రూపాయలు, SLR తీసుకొస్తే 2 లక్షలు, .303 రైఫిల్ తీసుకొస్తే 1 లక్ష రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ గన్ ఆర్ డబుల్ షాట్ గన్ తీసుకొస్తే 30,000, 9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, కార్బైన్ కానీ తీసుకొస్తే 25,000. ఈ విధంగా ఉంది. ఈ మొత్తం ఈ అవార్డ్స్, రివార్డ్స్ సంబంధించినవి ప్లస్ వెపన్ సంబంధించిన ఎంత కలుపుకుంటే ఈ రోజు 42 మందికి 1,93,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాము. 2024 నుంచి ఇప్పటి వరకు 761 మంది మావోయిస్టులు లొంగిపోగా 2026లో ఇప్పటి వరకు 205 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది ప్రభుత్వ పునరావాస విధానాలపై పెరుగుతున్న నమ్మకమన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 2026లో 206 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మావోయిస్టులు అప్పగించిన 800 గ్రాముల బంగారం తెలంగాణ స్టేట్ కమిటీ నిధులుగా గుర్తించారు పోలీసులు. వాటితో పాటుగా 44 మ్యాగజైన్స్ అన్ని క్యాలిబర్ సంబంధించినవి ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీమేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్, ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చిండ్రు. లొంగిపోయిన క్యాడర్లకి ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. ఈ భారీ లొంగుబాటు తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు పోలీసులు.